చాట్ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన చాట్లా మనకు అనిపిస్తుంది. కానీ అది ఒక గురువుకు ఒక స్టూడెంట్కు మధ్య జరిగిన చాటలా మీకు అనిపిస్తోందా? ఒక పరిధి అంటే నన్ను నువ్వు పట్టించుకోవడం లేదు, నన్ను నువ్వు కేర్ చేయడం లేదు అనే విధమైనటువంటి ఆలోచనలో ఆ మహిళా గురువు ఉంది. అదే విషయాన్ని ఆ సాయితేజ కూడా చెబుతూ వస్తోంది. సాయితేజ పట్టించుకోవడం లేదు అనే విషయాన్ని, నా బాధ నీకేం అర్థమవుతుందిలే అని మహిళా టీచర్ అంటోంది. ఒక దశలో ఏదో కంప్లైంట్ కూడా చేసింది ఆ మహిళా గురువు. ఆ లెక్చరర్ సాయితేజపై కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ చేసినందుకు కోపం వచ్చిందా అని ఆమె అడుగుతుంది. కోపం కాదు, బుద్ధి వచ్చింది అని అంటాడు ఆ చాట్లో. చూడండి ఒకసారి, అదిగో ఆ చాట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను ఈ చాట్ని మీకు ఒక్కొక్కటి చదివి వినిపిస్తాను. ఆ చాట్ చదువుతుంటే మీకు ఏమనిపిస్తుందో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆమె పేరు బేగం. తిన్నావా అని అడుగుతుంది. హా మేం, మీరు అని అంటాడు. తిన్నావా అని అడుగుతుంది. ఆ తర్వాత హా అని అంటాడు. అని ఈ అబ్బాయి అన్నాడు. మాట్లాడాలని అనిపిస్తే మాట్లాడు, భయంతో కానీ బలవంతంగా కానీ వద్దు. ఎస్, టీచర్ చెప్పినటువంటి ఈ ఒక్క లైను మీరు చదివితే, అంటే ఇంకొక చాట్ స్క్రీన్ షాట్ వస్తూ ఉంటుంది, అందులో మీరు చూడండి. మాట్లాడాలని అనిపిస్తే మాట్లాడు, భయంతో కానీ బలవంతంగా కానీ వద్దు అని టీచర్ అంటుంది. భయంతోనూ బలవంతంగాతోనూ మాట్లాడు అని అంటమేంటి లెక్చరర్? ఇది అనుమానించదగినటువంటి లైన్స్ ఇవి. సరే మ్యామ్ అని ఈ విద్యార్థి అన్నాడు, సాయి అన్నాడు. నీకు అవసరమైతే రియాక్ట్ అవుతావు, లేదంటే లేదు. అంటే నీకు అవసరమైతే పట్టించుకుంటావు, లేదంటే లేదు అని టీచర్ లెక్చరర్ కొంత అసహనంగా ఉంది ఈ సాయి పైన. ఒక పేపర్కి అడిగావు, అన్నిటికీ కాదు అని ఆ లెక్చరర్ అంటుంది. ఒక పేపర్కి అడిగావు, అన్నింటికి కాదు. మరి దేనికి ఒక పేపర్కి అడిగాడు, అన్నింటికి కాదు అనేది ఇక్కడ తెలియాల్సి ఉంది. నేను నొప్పితో రాయలేక చెల్లితో రాయిపించా మ్యామ్ అని అంటాడు. తర్వాత ఏంటి నొప్పి, అసలు ఏమైంది అని అడుగుతుంది. ఈ విధమైనటువంటి చాట్ కాన్వర్సేషన్ ఉంది. ఒకసారి మా ప్రతినిధి రాజుతో మాట్లాడదాం. రాజు ప్రస్తుతం ఈ సమతా కాలేజ్ దగ్గర ఉన్నారు. సమతా కాలేజ్ దగ్గరికి సాయితేజ స్నేహితులు, సాయితేజ బంధువులు అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. రాజు, అసలు ఏమైంది ఈ ఘటనలో? వాస్తవాలు ఏంటి? నిజంగానే ఆ మహిళా గురువు, ఆ లేడీ లెక్చరర్ అతన్ని లైంగికపరమైన వేధింపులకు పాల్పడిందా? అసలు ఏం జరిగింది?